క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలో 37వ కీర్తన 5వ వచనం. ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవుడి వాక్యం దీవించింది గాక. ఆమేన్. అవునండి, మన చాలా కార్యాలు తలపెట్టాలి అనుకుంటాం, చాలా పనులు పూనుకోవాలనుకుంటాము, కానీ అది నెరవేరుతాయో లేవో, ఆ కార్యాలు జరుగుతాయో లేవో, నేను తలపెట్టిన పనిలో విజయం పొందుతుంటానో లేదో అని ఆలోచనల చేతే మనం కృంగిపోతూ తలపెట్టాల్సిన పనులు కూడా ఏం చేయమో తలపెట్టాం, కార్యాలు కూడా మనం ముందుకి వెళ్ళలేం. కానీ నీవు నువ్వు తలపెట్టే ప్రతి పనిలో దేవుని నువ్వు సహాయం తీసుకుంటే, దేవుని యొక్క తోడు గడపలో తీసుకుంటే, దేవుని యొక్క సహాయం ద్వారా, దేవుని యొక్క ద్వారా దేవుడి నీ కార్యాలను ఏం చేస్తాడంట, నెరవేరుస్తాడు. నెరవేర్చే దేవుడు నీకుండగా నీకెందుకు దిగుడు? నీ కార్యాలు నెరవేర్చే దేవుడు నీకుండగా నీకెందుకు కలత? నీ కార్యాలు నెరవేర్చి నీకు అన్ని విషయాలు సమాధానించే దేవుడు నీకుండగా నీకేలా భయము? భయపడక, దిగులు చెందక, కలతపడక, అధైర్యపడక, నీ కార్యాలన్నింటిలో నువ్వేదైతే కార్యం తలపెట్టాలనుకుంటున్నావో అది దేవునికి అప్పచెప్పి దేవుడి చేత ప్రతి కార్యం నెరవేర్చుకో. అట్లయితే దేవుడిని దీవించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా ప్రియపరలోక తండ్రి, యొక్క ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారు తలపెట్టే ప్రతి కార్యంలో నీ ఉండి విజయం ఇచ్చి ఆయన బిడ్డలకు జయ జీవితం కలుగజేసి సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.